వెల్కమ్ టు సుమన్ టీవీ. టైపింగ్ అనేది మనలో చాలామంది ప్రతిరోజు చేసే పని. ఈమెయిల్ని కంపోజ్ చేయడం, ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయడం, డాక్యుమెంటేషన్పై వర్క్ చేయడం, సోషల్ మీడియాని యూజ్ చేయడం. మరి టైపింగ్ అనేది టైపింగ్ మెషిన్ పైన ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీంట్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎటువంటి స్టూడెంట్స్ వచ్చి దీనికి అప్రోచ్ అవుతున్నారు, ఎలాంటి జాబ్ ఓరియంటేషన్ పరంగా ఈ టైపింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. దానిలో కూడా భాగంగానే ఈ టైపింగ్ అనేది నేర్చుకుంటున్నారు. మరి సర్టిఫికేషన్ అనేది ఈ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎంతవరకు యూజ్ అవుతుంది, ఇలాంటి అన్ని విషయాలు, అసలు టైపింగ్ అనేది ఎలా నేర్చుకుంటారు, దీంట్లో ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, స్పీడ్ టైపింగ్ ఉంది, హై స్పీడ్ టైపింగ్ ఉంది, దీంట్లో ఫ్లో లెవెల్ కూడా ఉన్నాయి. సో ఇన్ని సెకండ్స్కి ఇంతవరకు టైపింగ్ చేయాలనేది, ఇలాంటి చాలా వివరాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వంశీ, విజన్ ఇన్స్టిట్యూట్, అమీర్పేట్. సో మనం ఇప్పుడు స్పీడ్ టైపింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇనీషియల్గా మనము స్పీడ్ టైపింగ్ కోసం స్పీడ్ బుక్స్ యూజ్ చేస్తాం. ఇవి ఈ స్పీడ్ బుక్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 2-in-1 అంటే లోయరు అండ్ హయ్యరు ఉంటాయి. లోయర్ అంటే 35 వర్డ్స్ పర్ మినిట్, హయ్యర్ అంటే 45 వర్డ్స్ పర్ మినిట్. ఓకేనా? ఇందులో మనకి ఈ విధంగా ప్యాసేజెస్ ఉంటాయి. వీటిని స్పీడ్ టైపింగ్ కోసం యూజ్ చేస్తాము. ఈ స్పీడ్ టైపింగ్ మిషన్లో ఎలా ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇందాక చెప్పిన విధంగా మనం స్పీడ్ టైపింగ్ చూసినట్టయితే ఈ స్పీడ్ బుక్ చూస్తూ స్పీడ్ ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం. హై లెవెల్ అని చెప్తున్నారు కదా, దీనికి డ్యూరేషన్ ఎంత ఉంటుంది, స్పేసెస్ బాగా చెప్తున్నారు, ఇవన్నీ ఎలా చూసుకుంటారు హై స్పీడ్? సో మనం ఇక్కడ తీసుకున్నట్టయితే స్పీడ్ టైపింగ్లో మనం డబుల్ లైన్ స్పేసింగ్ అని చెప్పాము. ఇక్కడ చూసుకున్నట్టయితే డబుల్ లైన్ స్పేసింగ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ స్పీడ్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం టెక్నిక్స్ తీసుకుంటాము అంటే, ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్గా టైప్ చేయడానికి స్మూత్గా టైప్ చేయాలి. మిషన్ ఎక్కువ గట్టిగా నొక్కినట్టయితే ఇక్కడ స్పీడ్ ఎక్కువగా వెళ్ళదు. సో స్మూత్గా టైప్ చేస్తూ వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవును అవును. సో స్పీడ్ టెస్ట్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేదే స్పీడ్ టెస్ట్ అనమాట. సో జనరల్గా మనకి ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లలో ఒక పేపర్ స్పీడ్ అనమాట.
సెకండ్ పేపర్ వచ్చేసి వేరే ఫార్మాట్స్ ఉంటాయి. సో అదే ఈ స్పీడ్ పేపర్. సో ఇక్కడ ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇదే ఎగ్జామ్లో స్పీడ్ పేపర్గా ఉపయోగపడుతుంది. మీ దగ్గర టైపింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు బిజినెస్ ఎక్కువ మంది ఉంటారా, ఇలా స్పీడ్ టెస్ట్ కోసం హై స్పీడ్ ఫ్లో రావడం కోసం వచ్చేవాళ్ళు ఉంటారా? జనరల్గా బిగినర్స్ ఎక్కువ ఉంటారు. 70% బిగినర్స్ ఉంటారు, ఒక 30% వరకు స్పీడ్ వాళ్ళు ఉంటారు. స్పీడ్ అంటే ఇంత టైం వాళ్ళకి ఈ టైంలో స్పీడ్ అంటే మనకు గ్రేడ్ని బట్టి డ్యూరేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏ గ్రేడ్ తీసుకుంటాం అనేది స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే స్టూడెంట్కి మీరు ఏమైనా ఫైనల్గా స్పీడ్ టెస్ట్లో ఏమైనా పెట్టారా? ఇంత టైం ఇచ్చి ఈ టైం ఇస్తున్నాను అని చెప్పేసి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మేము స్పెషల్గా కండక్ట్ చేస్తాము మాక్ టెస్ట్ అని. సో ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి మేము స్పెషల్గా క్లాసెస్ తీసుకొని సో అందులో స్పీడ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తాం. ఎలా ఉంటుందండి స్పీడ్ టెస్ట్ అంటే టైం ఎంత ఇస్తారు, ఆ డ్యూరేషన్లో ఎంత ప్యాసేజ్ అవుతాయి, ఎంత కొట్టాల్సి వస్తుంది? సో మనకు జనరల్గా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి లోయర్ హయ్యర్ అని వెళ్తారు. లోయర్ అంటే 30 words per minute, హయ్యర్ అంటే 45 words per minute. సో దేనికైనా కూడా 10 minutes డ్యూరేషనే ఉంటుంది. సో ఆ 10 minutes డ్యూరేషన్లో పారాగ్రాఫ్ లెంత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ లెంత్ అనేది తీసుకుంటాం. సో బుక్లో తీసుకున్నట్టయితే లోయర్ అనేది సపరేట్ ఉంటుంది, హయ్యర్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఆ 10 minutesలో టైప్ చేసే విధంగా చూస్తాము. సో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు స్టేట్ బోర్డు ప్రొవైడ్ చేసిన క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటాము. అవే ప్రొవైడ్ చేసి అందులో లోయర్ అంటే లోయర్ ఎంత లెంత్ ఉండాలో అంతే ఉంటుంది, 30 words per minute. సో ఆ 30 words per minute అనే 10 minutes స్పీడ్ పేపర్ ఇచ్చేసి మేము టైప్ చేపిస్తాము. అదే 10 minutesలో హయ్యర్ వాళ్ళు కూడా టైప్ చేస్తారు. సో రెండింటికి సపరేట్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది.